హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. హరిహర వీరముల్లోని సినిమాకి ఎడతెగని కష్టాలు, ఎప్పుడు చూడండి సినిమా కష్టాలని ఆ సినిమాకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఒక పక్క చాలా బాధగా ఉంది. కానీ ఎవరిని తలుచుకొని బాధ అంటే ఆ ప్రొడ్యూసర్ మాత్రం బాధ. సినిమా హీరో గురించి లేకపోతే డైరెక్టర్ గురించి ఏం బాధ లేదు నాకు. ఎందుకంటే సినిమా హీరో డీసీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి చాలా వ్యాపకాలు, చాలా పనులు ఉంటాయి. ఆ పనుల మధ్యలో ఈ సినిమాకి టైం ఇచ్చి చాలా అది గొప్ప విషయం. అది జరగడమే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలా ఆ సినిమా కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. జూన్ 12 సినిమా రిలీజ్ అయిపోతుందని చాలా పెద్ద అంటే కీరవాణి గారు మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఆయన కారణాలన్నీ మనకు తెలియదు. కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం ఇప్పటికే చాలా 3-4 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఒక డైరెక్టర్ మారి ఆ డైరెక్టర్ చేతుల నుంచి ఇంకో డైరెక్టర్కి వచ్చి ఆ డైరెక్టర్ మళ్ళీ ఆయనకు కావాల్సినట్టుగా వేరే రకంగా తీసి ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పుకొని అంతా ఒక సంసిద్ధం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే పాపం మా ప్రొడ్యూసర్ ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన డబ్బులు, దానికి వడ్డీలు, ఆయన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పోస్ట్ పోన్ అనేది ఈ ఒక్కసారితో ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ జూన్ ఎండింగో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లోనూ ఆ సినిమా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. నిజంగా చెప్పాలంటే ఆ పోస్ట్ పోన్ అయిన న్యూస్ దాని కింద కామెంట్ చూస్తే అది ప్రొడ్యూసర్ మీరేమో ఇబ్బంది పడవకండి, మీరు ఆ సినిమాని మేము 2-3 సార్లు చూస్తాం, 4-5 సార్లు చూస్తాం అని చెప్తున్నారు. కానీ అది కల్ట్ ఫ్యాన్స్ 1-2 సార్లు చూడొచ్చు సినిమా. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే ఇబ్బంది అయితే మాత్రం చాలా ఇబ్బంది పడేది ప్రొడ్యూసర్ మాత్రం. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని రిలీజ్ చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. మన అభిప్రాయం చాలామంది అభిప్రాయం కూడా, జనాభిప్రాయమే చాలామంది అభిప్రాయమే నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మనం అందరం మాటలు వింటూ అందరూ మాటలు సేకరించి వీడియో చేస్తాం కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఈ సినిమా ఒకటి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి కూడా టైం ఇచ్చినారని న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఓజీ కూడా షూటింగ్ జరుగుతుందని, ఆయన పార్ట్ మాత్రం ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు రిలీజ్ చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది అవుతుందో, ఏం రాజకీయాలు జరుగుతుందో అయితే తెలియదు. కానీ సినిమా మాత్రం చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ కోసం ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. అండ్ ఇది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.